విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లోని వాటర్ వరల్డ్ స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి చెందాడు. మృతుడు రిషిగా గుర్తించారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు వైద్యులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ఈ స్విమ్మింగ్ పూల్లో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. ఇదే స్విమ్మింగ్ పూల్లో ఇదే విధంగా అడుగులు వేసుకుంటూ కూడా ఆ బాలుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అయితే సాధారణంగా ఈ వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇదే విధంగా స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడైనా సరే, రిసార్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంక మరేతర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఆ స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసే సమయంలో ఖచ్చితంగా సిబ్బంది అదేవిధంగా ప్రతి ఒక్క సహాయకులు కూడా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఈ వాటర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారో అలాంటి వారి పట్ల కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సిబ్బందిని నియమించకపోవడంతో ఆ బాలుడు లోపలికి దిగే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సుమారు రాత్రి 7 గంటల సమయంలో దిగిన తర్వాత 7-10 నిమిషాల సమయానికి ఆ బాలుడు వ్యక్తిజీవిగా బయటికి దర్శనమిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా, అప్పటికీ సంఘటన స్థలంలో తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆ బాలుడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్థానిక ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ ఉన్న సిబ్బంది. అయితే పూర్తిగా కూడా ఒకవైపు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే మృతి చెందినట్టుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాల్సిందిగా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. అయితే అక్కడి నుంచి కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి చూస్తున్నాం మనం. ఇది విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఉన్న విశ్వనాథ స్పోర్ట్స్ అకాడమీ. అంటే పూర్తిగా కూడా దీంట్లో వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ తరుణంలోని పూర్తిగా ఈ యాక్టివిటీకి సంబంధించి జరిగే సమయంలో ఖచ్చితంగా పూర్తిగా అన్ని చోట్ల సహాయకులు, అదేవిధంగా సహాయకులతో పాటు చాలామంది సిబ్బంది కూడా ఉండాల్సి ఉంటుంది. అదే ప్రతి ఒక్క ఎవరైతే చిన్న బాలులు ఉంటారో అలాంటి వారికి ఏ తరపుని బట్టి కూడా హైట్ని బట్టి కూడా ఈ లోపల మెజర్మెంట్స్ ఆధారంగా కూడా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పర్యవేక్షణ లేకపోతే చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆక్వా వరల్డ్కి సంబంధించిన వాటర్ ట్యాగ్ చూస్తున్నాం. అంటే ఇలాంటి ట్యాగ్స్ని ముందుగా టికెట్స్ రూపంలో కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి ఎలా చేస్తారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఈ ఆక్వా వరల్డ్ వాటర్ పార్క్, ఆక్వా వరల్డ్ అని పేరుతో ఉన్న ఈ ట్యాగ్ని మనకి ఈ విధంగా ఎవరైతే లోపలికి పార్టిసిపేట్ చేస్తారో వారికి ఈ విధంగా చేతికి వేసి ఆ తర్వాత లోపలికి పంపిస్తారు. అయితే ప్రతి ఒక్కదానికి కూడా ఈ ఆక్వా వరల్డ్ సంబంధించిన యాజమాన్యం ఖచ్చితంగా డబ్బులు తీసుకునే లోపలికి పంపిస్తుంది. కానీ అంత వందల రూపాయల డబ్బులు టికెట్ రూపంలో తీసుకున్నప్పటికీ కూడా సరైన పర్యవేక్షణ, సిబ్బంది కొరత అన్నీ ఉండడం వల్ల ఇప్పుడు ఒక బాలుడు మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి 4వ పట్టణ పోలీసులు కూడా ఆలస్యంగా ఈ ఘటన వారికి వెలుగు చూడడంతో వారు కూడా కేసు నమోదు దర్యాప్తు చేసే ప్రయత్నం అవుతున్నారు. అయితే ప్రస్తుతం బాలుడు మృతదేహం కేజీహెచ్ మార్చిలో ఉంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.